వేసవి సెలవులు వచ్చేసాయి. ఈ వేసవి సెలవుల్లో సాధారణంగా అందరూ ఆధ్యాత్మిక యాత్రలు లేదంటే విహారయాత్రలు చేస్తూ ఉంటారు కదా. ఈ యాత్రలు చేసే విషయంలోని పాటించవలసినటువంటి నియమాలేంటి? యాత్ర, జర్నీ అంటాం. ఉత్సాహం ఒకటి కాదు. ఈనాటి కాలంలో యాత్రలు అనేకంగా మారిపోయాయి. వైజ్ఞానిక యాత్రలు, విహారయాత్రలు, వినోద యాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు. వైజ్ఞానిక వేరే, విజ్ఞాన వేరే, విజ్ఞాన యాత్రలు. ఈ స్థానంలో, ఈ క్షేత్రంలో ఈ పరమాత్ముడు వేంచేపు చేసి ఉన్నాడు అంటూ లోకానికి తెలియజేసే నిమిత్తమే ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి శోభాయాత్రలు అనేకం ఉండే నేపథ్యంలో వేసవి సెలవులలో పిల్లలను అలాగే కుటుంబ సభ్యులను అందరినీ తీసుకొని ఆలయాల సందర్శనం చేయడం సామాన్యంగా గమనిస్తూ ఉంటాం. భౌతికమైన గృహ సంరక్షణ, గృహ భద్రత చర్యలు తప్పకుండా స్వీకరించాలి. ఈనాటి అవసరమైన విషయం. ఈ భద్రతా చర్యలన్నీ చేపట్టిన తరువాత యాత్రాదానం అనే ఒక ప్రత్యేక నియమం ఉంది. శ్రీరామాయణంలో సీత లక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తి అడవులకై వనవాసం నిమిత్తమై యాత్ర ప్రారంభం చేసే సమయంలో తన వద్ద ఉన్న తనది అయినటువంటి ధనాన్ని త్రిజటుడు అనేటటువంటి ఒక ఉత్తముడికి దానంగా ఇస్తాడు. యాత్రకు ప్రారంభం చేసే పూర్వం ఎవరైతే వెళుతున్నారో వాళ్ళు కొంత ధనాన్ని లేదా కొన్ని వస్తువులను ఆచార్యులకు, ఉత్తములకు, తెలిసిన వారికి, అవసరంలో ఉన్న వారికి, తమకంటే కూడా వయసులో పెద్దన అయినటువంటి వారికి కొంత దానంగా ఇవ్వాలి. దానంగా ఇచ్చిన తర్వాత మనం యాత్రకు ఉపక్రమించాలి. ఇది రెండవ నియమం. మొదటిది గృహభద్రత, 2 దానం, 3 ఏ యాత్ర నిమిత్తమే మనం వెళుతున్నామో ముందుగా నిర్ణయించుకొని, అంటే విజ్ఞాన యాత్ర, వినోదయాత్ర, విహారయాత్ర, ఆధ్యాత్మిక యాత్ర ఇలా నిర్ణయించుకొని ఏ క్షేత్రానికి వెళుతున్నామో ఆ క్షేత్రానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగా కొంత మనం సేకరించుకోవాలి. సమాచారం లేకుండా అలా అక్కడికి వెళ్ళిపోయి ఇటు అటు చూస్తూ అయ్యయ్యో అనేటటువంటి బెంబేలు పడిపోకుండా ముందుగా కొంత సమాచారం అక్షర రూపంలో కానీ, దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా కానీ కొంత సమాచారం సేకరించుకొని ఆ సమాచారానికి అనుకూలంగా మన ప్రణాళికను మనం సిద్ధం చేసుకోవాలి. చిన్నారి బాలబాలికలకు కూడా ఎక్కడికి తీసుకువెళ్తున్నామో ఆ క్షేత్రానికి సంబంధించిన కొంత కథనాన్ని, భౌగోళిక పరిస్థితులను వివరించి చెబితే ఉపయుక్తంగా ఉంటుంది. యాత్ర చేయడం బాహ్యంగా 1, ఆంతరంగికంగా 2. ఇది మరొక విధమైన వర్గీకరణ. 3 విధాలుగా జాగ్రత్తలు స్వీకరించిన తర్వాత గృహభద్రత, అలాగే నిర్ణయాత్మకమైనటువంటి అంశం, 3వది జ్ఞానం. ఈ రకమైన జ్ఞానం 3 విధాలుగా పొందిన తరువాత ముఖ్యమైన మరి ఒక విభజన, భౌతికమైన యాత్ర చేస్తున్నామా, ఆంతర్గికమైన యాత్రన. ఆలయాన్ని వెళతాం, తిరుమల, రామేశ్వరం, సింహాచలం లేదా అరుణాచలం, ఎక్కడికో. అది బాహ్యంగా ఉండే యాత్ర. ఆంతర్గికమైనటువంటి యాత్ర ఆ దైవనామాన్ని స్మరించడం, భక్తి పురస్సరంగా యాత్ర చేయడం, నియమపూర్వకంగా వ్యవహరించడం, ఆయా తీర్థస్థలాలను కాలుష్యానికి గురి కాకుండా మనవంతు బాధ్యతగా మనం జాగ్రత్తగా ఉండడం. ఇతరుల సంగతి, ఇతరులను దిద్దే సంగతి తర్వాతి విషయం. మనకు మనం ఆ క్షేత్రానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మనం జాగ్రత్తగా ఉంటే మనకు ఒక సంతృప్తి కలుగుతుంది. తీసుకువెళ్ళే వస్తువుల జాబితా సిద్ధం చేసుకొని ఆ ప్రకారంగానే వస్తువులను తీసుకువెళ్ళడం, మితంగా తీసుకువెళ్ళడం, ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలిగితే ఎలా వెళ్ళామో ఆరోగ్యంగా దర్శనం చేసుకున్న తృప్తితో తిరిగి అంతే సంతోషంగా రాగలుగుతాం.